లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ చార్జెస్. ఇప్పుడు ఫీజు కట్టలేదని చెప్పేసి ఎల్కేజీ చదువుతున్న అమ్మాయిని 5 గంటల సేపు రూమ్ లో పెట్టి బంధించారు అనమాట. సో స్కూల్ టైం అయిపోయినా సరే ఇంకా ఇంటికి పంపించలేదు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరదే వాళ్ళు ఎవరో కానీ దొరికారంటే వాళ్ళని జీవితాంతం జైలు వేసేయాలంతే. వాళ్ళని ఏం జరుగుతుంది ఈ దేశంలో? కడుపు మంట ఏంది ఇది? చిన్న పిల్లల మీద ఫీజు కట్టలేదని ఎవడు వాడు? మీరు మనుషులేనా? చిన్న పిల్లలండి, ఏం చేశారు వాళ్ళు? అయినా ఫీజు కట్టకపోవడం చిన్నపిల్లలు తప్ప కాదు, తల్లిదండ్రులు తప్పు. మీరు వాళ్ళని అడగండి, రమ్మనండి స్కూల్కి, చేర్పించండి, అడగండి. లేదా మీరే స్కూల్ కాడ పోండి. అది ప్రైవేట్ స్కూలే కదా అనుకున్నా, అదే ఉంటుంది. కాబట్టి మన పేదవాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మనకంటూ గవర్నమెంట్ బడులు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ బడుల్లో చేరవండి. ఇంకా నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది. కానీ ఇదివరకు పాత రోజుల్లో నేను బడికి పోయేటప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. కాబట్టి దయచేసి అందరూ గవర్నమెంట్ బడికి చేర్పించండి, గవర్నమెంట్ స్కూల్స్లోనే వేయండి. పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఆ ప్రైవేట్ స్కూల్స్లో చేర్చకండి, వద్దు. లక్షలు కోట్లు అదే స్కూల్ అంటే ఇక్కడ పక్కన ఉంది. ఇక్కడ కాంపౌండ్ ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, ఏసీ ఉంది, బస్సు ఉంది, బస్సులో కూడా ఈ ఏసీ ఉంది. కానీ పిల్లలు అడగరు. ఎన్ని చిన్న పిల్లలు ఫెసిలిటీ అడగరు. ఏసీ స్కూల్ కావాలి, ఏసీ బస్సు కావాలి అడగరు. పిల్లలకు కావాల్సింది ఏంది? స్టడీ, తర్వాత ఆడుకోవాలి కాసి సరదా గట్ట, ప్లే గ్రౌండ్. కాబట్టి మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్లు ఉన్నాయి, మన గవర్నమెంట్ స్కూల్లో స్టడీ ఉంది, మన గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ ఉంది, మన గవర్నమెంట్ స్కూల్ సంస్కారం ఉంది. మన గవర్నమెంట్ స్కూల్లో ఏముంది? అన్నీ ఉన్నాయి, ఏం కావాలని. కాబట్టి ఇంక నుంచి ఆ ప్రైవేట్ స్కూల్స్కి పంపించకండి పిల్లల్ని. లక్షలు కోట్లు కట్టాలి. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరినీ ఏం చేయాలంటే కేసులు వేసేయాలి. వాళ్ళని పిల్లల్ని కొట్టినా, పిల్లల్ని తిట్టినా, ఫీజులు తెమ్మని ఇబ్బంది పెట్టినా వాళ్ళని జైలు పెట్టాలి, శిక్షించాలి వాళ్ళని. అప్పుడు కానీ వాళ్ళకి రాదన్నమాట బుద్ధి. అంటే ఇప్పుడు టీచర్స్ అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటారు? డబ్బు పిచ్చి అండి, డబ్బు పిచ్చి. ఏందా డబ్బు పిచ్చి? చూడండి, పెద్దవాళ్ళందరూ చూస్తుంటే సాయంత్రం అయితే ఇక్కడ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పోయి, ప్రైవేట్ స్కూల్లో గ్రౌండ్ లేక, మనశ్శాంతి లేక, ఆడుకోవడానికి ప్లేసులు లేక, పిల్లల మధ్య ఫ్రెండ్షిప్ లేక, వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి పార్కులో వచ్చి మరీ ఆడుకున్నారు పిల్లలు. కాబట్టి ఎంత బాధ. కానీ ఇదే మన గవర్నమెంట్ స్కూల్లో లేదట. ప్లే గ్రౌండ్లు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చదువు కూడా అన్నిటికి మించి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే తల్లిదండ్రులందరూ చేర్చండి. మీ మనసులో ఉండేది నాకు అర్థమైంది. ఏంది? గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా పాఠాలు చెప్పరు, పట్టించుకోరు. గవర్నమెంట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ స్కూల్లో చెడిపోతారని. అది అబద్ధం. అది ఇదివరకేమో మా రోజుల్లో ఇంగ్లీష్ మీడియం లేవు, గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ లేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ కూడా ఉంది, ఫ్రీ ఫుడ్డే గవర్నమెంటే అందిస్తుంది. చదువు, ఫుడ్డు, ఆడుకోవడానికి ప్లేసులు, చదువుకోవడానికి మరీ అంత శ్రమ చేయకుండా వాళ్ళలో ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని డెవలప్మెంట్ చేసే టెక్నిక్ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ, నా వాళ్ళు పేదవాళ్ళందరూ, ఎందుకంటే పేదవాళ్ళందరూ నా వాళ్ళు, నేను మీ వాడిని, నేను ఆ డబ్బు ఉన్నవాడిని కాదు, నేను పేదవాళ్ళకి సంబంధించిన వాడిని. కాబట్టి మా వాళ్ళందరూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు గుడికి పోతారు, కళ్ళు మోస్తారు, బడికి పోండి, ఏముంది? కళ్ళు తెరవండి, అడుగు. అంటే ఇప్పుడు అభంశుభం తెలియని పిల్లల్ని శిక్షించడం ఎంతవరకు కరెక్ట్? అబ్బా, మళ్ళీ అభంశుభం తెలియదు ఆ చిన్న పిల్లలు ఎవడో దొరికితే చిన్న పిల్లలు కానీ కొట్టారంటే ఇప్పుడే చెప్తున్నా, నాకు తెలియాలి. ఇంకా ఏ ప్రైవేట్ స్కూల్లో అన్నా చిన్న పిల్లలు కొట్టినా, కట్టేసినా, డబ్బులు తెమ్మని హింసించినా వస్తానో ఈసారి. నేను రానులే, అదే మీడియా అందరిని తోడుకొస్తాను, మీ బండారాలు మొత్తం బయటేస్తా, మిమ్మల్ని జైల్లో పెట్టేస్తా. మారండి ఇప్పటికైనా. టీచర్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు, ఎలాంటి శిక్షలు విధించాలంటారు? మరి టీచర్స్ మీద శిక్షలు, చర్యలు కఠినంగా తీసుకోవాలి. ఎలా అంటే కొట్టినా, తిట్టినా, బూతులు అడిగినా, డబ్బులు తెమ్మన్నా. ఒకవేళ చిన్నపిల్లలు స్కూల్కి లేటుగా పోతారు ఎప్పుడైనా అట, దేనికి ఇంట్లో ఏమైనా ఇబ్బంది, బండి ట్రాఫిక్ అయిపోయాట, అలాంటప్పుడు కూడా హింసించినా ఏం చేసినా సరే
వాళ్ళకి ఫైన్లు వేయాలన్నమాట, ₹1,00,000 10 కోట్లది అని. అప్పుడు ఏమవుద్ది, కిడ్నీలు ఏమని తేవలు, లేకపోతే వాళ్ళని యాతపై జైల్లో పెట్టాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళని జైల్లో పెట్టాల్సింది అంతే. జైల్లో పెట్టాలా, అప్పుడు కానీ వాళ్ళకి రాదనమాట, బుద్ధి రాదు వాళ్ళకి. మారవాళ్ళు అంతే. ఈ ప్రైవేట్ స్కూల్ వద్దు, దయచేసి నా మాట ఆనండి. మీ ఓడిని నేను, మీ ఓడిని మీరంతా నా వాళ్ళు. లాస్ట్ మాట, దయచేసి మన పిల్లలందరినీ, మన పేదవాళ్ళ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లోనే వేయండి, గవర్నమెంట్ స్కూల్లోనే పంపించండి. గవర్నమెంట్ స్కూల్ చదివితే లాయర్లు అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. ప్రైవేట్ స్కూల్కి పోతే ఏం కాలేము, సాఫ్ట్వేర్ ఒకటే అవుతాం అంతే. కాబట్టి ఖచ్చితంగా అందరూ గవర్నమెంట్ స్కూల్ రావాలి. కాబట్టి జై తెలంగాణ.